హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. నేను ఇంతకుముందుకైతే మీకు చెప్పిన కదా, మనకు సరస్వతి ఆర్ట్స్లో యూనిక్ మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క గణేష్ కిరాకు ఉన్నాయని చెప్పిన కదా, మీకు వీడియో తీస్తా అని చెప్పిన కదా. సో ఒక సరస్వతి ఆర్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. మనం లోపల గణేషులు లెక్కనే ఏ విధంగా తయారవుతున్నాయి, ఏ యూనిక్ మోడల్ ఉన్నాయి, ఏ స్టైల్ ఉన్నాయి అనేది చూసుకుందాం రండి. మనకి ఎంట్రన్స్లో అయితే ఒక పెద్ద గణేషుడు అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. అటు ఇటు రాక్షసులను చంపుతున్నట్టు మనకి అటు ఇటు ఇద్దరు రాక్షసులు ఉంటారు. మీదికి వెళ్ళి వినాయకుడు అయితే ఇట్లా చంపుతున్నట్టు ఉంటుంది. మనకి ఫ్రంట్ వ్యూకి వెళ్ళి చూపించడానికి అయితే లేదు, సో అందుకని మీకు సైడ్కి వెళ్ళి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏందనేది తెలియదు కానీ మొత్తం బ్యాక్ డ్రాప్ మొత్తం చాలా పెద్దగా వచ్చి ఫ్రంట్లో గణేషుడు చిన్న ఇట్లా ఫ్లూట్ వాయిస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అది కూడా అది కూడా నాగం పాము పైన పడగలు ఉంటాయి కదా, పడగల పైన అయితే వినాయకుడు ఇట్లా నాట్యం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గర 15 to 20 feet హైట్ అయితే ఉంటుంది. ఇట్లా కలరింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు. సరే చూడండి. ఇలా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్పిన మీకు ఏది యూనిక్ అనిపించి ఏది నచ్చిందని అయితే మీరు అడుగుతారు కదా. సో నాకు నచ్చినవి నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి జీజాబాయి, ఛత్రపతి శివాజీ. వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చుడు కూడా ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎగ్జాక్ట్ ఛత్రపతి శివాజీ లెక్క అయితే మనకి వినాయకుడు అయితే కనిపిస్తాడు. అండ్ అట్లనే మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూపిస్తారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఇక్కడ చూడండి. మనకి శివుడు, పార్వతి అయితే ఇట్లా నాట్యం చేస్తున్నట్లయితే ఎంత మంచిగా నీట్గా ఇచ్చారో చూడండి. శివునికి డ్రెస్ కూడా ఇక్కడ ఈ సైడ్కి సింహం అనేది చూపించారు. ఇక్కడికి చూపించారు. శివునికి సింహం చూడండి, డ్రెస్కి ఎంత నీట్ ఇచ్చారు, ఎంత డీటెయిల్ ఇచ్చారు ఫినిషింగ్ అనేది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పాముల పైన మనకి శివుని రూపంలో అయితే వినాయకుడు అయితే నాట్యం చేస్తుంటాడు. అండ్ అట్లనే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కోడి పైన వినాయకుడు అయితే కనిపిస్తాడు. కోడిని చూడండి ఎంత నీట్ ఇచ్చారో. అంటే యానిమేషన్ వీళ్ళు ఇచ్చిన కాడికి మాత్రం చాలా నీట్గా ఇన్ డీటెయిల్ ఇచ్చారు మొత్తం. మనకి కోడి చూడండి, ఎగ్జాక్ట్ కోడి లెక్కనే కనిపిస్తుంది. ఇట్లా మనకి ఒకటి అండ్ అక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొన్ని చూపిస్తారు. అండ్ మనకి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక పెద్ద వినాయకుడు అయితే తయారవుతుంది. వినాయకుడు చిన్నదే, కాకపోతే మొత్తం బ్యాక్ ఒకసారి అది మొత్తం చూడండి. విష్ణుమూర్తి, మనకి లక్ష్మీదేవి మీద మనకి బొడ్లోకి వెళ్ళి పైన వినాయకుడు అయితే దర్శనమిస్తుండు. అంటే బ్రహ్మ ఉండాల్సిన ప్లేస్లో మనకి చిన్న వినాయకుని అయితే పెట్టారు. ఒక్కసారి ఆ థీమ్ చూడండి ఎంత బాగుందో. అంత పెద్ద మొత్తం థీమ్ వచ్చేసి చాలా పెద్దది, కాకపోతే గణేష్ మాత్రం చిన్నది. అట్లా మనకి ఇంకా ముంగల చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నటరాజ స్వామి అవతారంలో మనకి గణేశుడు అయితే ఇంకో చదువుడండి నాట్యం చేసినట్లయితే కనిపిస్తాడు. అండ్ అట్లనే లైన్లో చూసుకున్నట్లయితే సుదర్శన చక్రం పైన మనకి వినాయకుడు, అండ్ అక్కడ ఏనుగు పైన, అక్కడ గుర్రం పైన, అక్కడ గ్లోబ్ పైన, అక్కడ డమరుకం పైన. అంటే అన్ని కాన్సెప్ట్ ఒకటే, కాకపోతే ఒక్కొక్క డిఫరెంట్ వాటిపైన అయితే మనకి వినాయకుడు అయితే కనిపిస్తాడు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఇక్కడ చూడండి. తామర పువ్వు పైన వినాయకుడు నాట్యం చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ మనకి 3 నందులు ఉన్నాయి.